పువ్వులాంటి వడియాలు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్నగాని అమ్మ చేసిన పువ్వు లాంటి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం వేడి చేసుకోవాలి. అందులోని ఈ కప్పుతో సగ్గుబియ్యం 3/4 కప్ వేసుకున్నాము. చూసారు కదా, ఇలా 3/4 కప్ వేసుకోవాలి. ఇవి వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఒక 2 అవర్స్ తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అయిపోయింది కదా. దీన్ని మనం వడియాల పిండిలోకి కలుపుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇందాక 3/4 సగ్గుబియ్యం వేసాం కదా, అదే కప్పుతో 1 కప్ వరిపిండి వేసుకోవాలి. అందులో 1 కప్ వాటర్ వేసుకొని ఏ ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ కలిపిన దాంట్లోనే మనం ముందు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, సగ్గుబియ్యం పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వర్షాలు వచ్చేసినాయి కదా, ఎండ లేకుండా వడియాలు ఎలా పెడతాము అనుకోవద్దు. నీడలోనే ఈ వడియాలు ఫ్యాన్ గాలికే ఆరిపోతాయి అన్నమాట. ఎండ ఉంటే మంచిదే, లేకపోయినా మనకి ఈజీగా అయిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే పిండి వడియాల్లో ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా ఇష్టం అన్నమాట. అందుకని అమ్మ వచ్చినప్పుడు సగ్గుబియ్యం వడియాలు అని అడిగితే వెంటనే కొంచెం 1 కప్పుకి చేసేసారు, నాకు చూపించమన్నాను. ఇదేంటంటే నువ్వులు కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు 4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ని తీసుకున్నాం కదా ఒక పెద్ద గిన్నెలోకి. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మరగాలన్నమాట ఈ వాటర్. ఇప్పుడు అమ్మని పరిచయం చేస్తాను. ఈమె మా మదర్ రాజ్యలక్ష్మి. ప్లీజ్ లైక్ చేయండి. పార్వతి వైబ్స్. లేట్ ఎందుకు, లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నేనైతే కర్రీ చేస్తున్నాను, ఆ కర్రీ డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఏం కర్రీ అనుకున్నారు? మునక్కాడ కర్రీ. అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చారు మునక్కాడలు. మాకు చెట్టు ఉందన్నమాట, మునగ చెట్టు. అక్కడ మునక్కాడలు చాలా టేస్ట్ ఉంటాయి మునక్కాడలు. ఈ కర్రీ అయితే చేసేసాము. ఇదిగో మన బుల్బుల్ పిట్టలు అప్పుడు పిల్లలు పెట్టాయి కదా, ఆ టైంలో అన్నమాట ఈ వీడియో. ఇదిగో ఈ వాటర్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో మనం ముందుగా కలుపుకున్నాం కదా సగ్గుబియ్యం, వరిపిండి, ఇవన్నీ కూడా ఆ మిశ్రమాన్ని ఇలా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టేస్తుంది, జాగ్రత్తగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. థిక్నెస్ అవుతుంది, అట్లా అయ్యే వరకు కూడా బాగా థిక్గా అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు కట్టేస్తుంది, జాగ్రత్తగా కలుపుకుంటూ చూసుకుంటూ ఇలా చేయాలి. అయితే మేము అప్పటికప్పుడు ప్లాన్ అయిందనమాట. మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. పేపర్ మీద ఇలా వేసేసి గరిటతో ఇలా పెడతాము, అలా కూడా పెట్టుకోవచ్చు కదా. చేతితో పెట్టాలంటే కొంచెం ఇంకా గట్టిగా అవ్వాలి, చల్లారాలి. అదే పేపర్ మీద వేసేసి ఇలా గరిటతో పెట్టేసేయాలంటే ఇది చల్లారక్కర్లేదు, వేడిగానే పెట్టేసేయచ్చు. ఓకే, అర్థమైంది. అదన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారితే చేత్తోనే మనం ఈజీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్, ఇదైతే థిక్గా ఉంది కదా, ఈ థిక్నెస్ తోనే మనం ఇలా డైరెక్ట్ ఎండలో వడియాలు పెట్టేసుకుంటాం కదా, అలా గరిటెతో వేసుకుని పెట్టేసుకోవచ్చు. ఫ్లేమ్ లో పెట్టి
అడుగు అంటకుండా కలపాలంట. చెప్పడానికి గట్టిగా చెప్పాలి మీరు. మనం చేత్తో పెట్టే ఈ వడియాలు అయితే బాగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలన్నమాట. గరిటతో పెట్టుకునేవైతే చల్లారిన అవసరం లేదు, అలా వేడివేడిగానే పెట్టేసుకోవచ్చు. కూడా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. అది ఫ్రెండ్స్, అడుగంటకుండా అలా గట్టిగా ఉంటుంది, తిప్పుతూ ఉండాలన్నమాట. దగ్గరికి అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. ఇదిగో ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది అన్నమాట. అడుగు నుంచి తిప్పుతూ ఇదైతే నేను నేర్చుకుంటూ మీకు కూడా నేర్పుతున్నానన్నమాట. ఓకే, ఇప్పుడంట తీసేయచ్చు అంట, ఆఫ్ చేసేయచ్చు. మనం ఎప్పుడైతే చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఆపేసుకోవాలి. ఇప్పుడు చల్లారాలి కదా. ఇప్పుడైతే ఇదంతా చల్లారాలి, అలా ఉంచేస్తే సరిపోతుంది. తీస్తున్నాను. ఇదేంటి ఇలా వేస్తే ఆరుతుందనిలా ఉంది. అది ఫ్రెండ్స్, ఇలా పెద్ద పళ్ళెంలో వేసేసుకున్నట్లయితే తొందరగా చల్లారిపోతుంది కదా, అందుకని పళ్ళెంలో వేసుకున్నాం అనమాట. చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈలోపు మనం ఒడియాలు పెట్టడానికి ఈ కవర్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇది ఏంటంటే బియ్యం బ్యాగ్ అనమాట. దాన్ని కవర్ ఇలా ఓపెన్ చేసేసి నేను రెడీ చేస్తాను, చూపిస్తాను. బియ్యం బ్యాగ్ కవర్ అయితే వెనక తిప్పేసి ఇట్లా రెడీ చేసేసుకున్నాను. నేనైతే వడియాలు పెట్టేయడానికి ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇలాగా ఒకసారి నీళ్లు జల్లేసి ఇలా తుడుచుకొని దీని మీద మనం వడియాలు పెట్టేసుకోవడమే. చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక రోజంతా ఎండితే అవి బయటికి వచ్చేస్తాయి. తర్వాత మనం వాటిని ఇంకొక పళ్ళెంలో వేసేసుకొని అలా ఎండకు పెట్టుకోవచ్చు, లేదంటే అలా గాలికి ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, అలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంత చిన్న సైజు ఎలా వేస్తున్నారో నాకైతే చాలా కష్టమైంది. నేను కూడా వేస్తానని అన్నాను, వేయమన్నారు. నేను వేస్తానని అన్నప్పుడు అమ్మకి ఒకటి గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు అయితే మా పక్కింటి వాళ్ళు అది ఎవరైనా వడియాలు పెట్టుకుని ఉంటే నేను అనేదాన్ని, చిన్నదిగా ఉంటాను కదా, అయినా కూడా నాకు చాలా ఇష్టం అనిపించేది అనమాట వడియాలు పెట్టడం. సో అది నాకు ఇంట్రెస్ట్గా అనిపించి నేను గరిటె పుచ్చుకొని నేను పెడతా అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. అది మాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అమ్మ అది గుర్తు చేసి నవ్వుతున్నారు. అప్పుడు అలాగే చిన్నప్పుడు వడియాలు నేను పెడతాను ఎవరైనా పెడుతుంటే గరిటిచ్చుకుని వెళ్ళిపోయేదాను అనేసి అంటున్నారు అనమాట. నేను గరిటిచ్చుకొని నేను పెడతాను వడియాలు వెళ్ళిపోయేది. నేను పెడతా అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని అంట. అదిగా చెప్తున్నారు విన్నారా. నాకైతే అమ్మ వేసినట్టుగా చిన్న చిన్న సైజులో రావట్లేదు, కానీ కొంచెం పెద్ద సైజు అవుతుంది. కానీ సేమ్ వేయడానికే ట్రై చేస్తున్నాను. అన్నీ సమానంగా చిన్నగా ఉండాలన్నమాట, అప్పుడే బాగా వస్తాయి. నేనైతే ఈ సమ్మర్లో ఇలా బియ్యం పిండి వడియాలు వేద్దాము అనుకున్నాను. గరిటతో వేస్తాం కదా, అలా సగ్గు బియ్యం వడియాలు అవి వేద్దాము అనుకున్నాను. కానీ నాకు సమ్మర్ అంతా కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల నేనేమి చేయలేక ఆగిపోయాను అనమాట. ఇప్పుడు అమ్మ వచ్చినప్పుడు అది చెప్పగానే నేను వేస్తాను, రాని కోసం కొంచెం వేస్తాను అని చెప్పేసి వెంటనే మొదలు పెట్టేసి వేసేసారనమాట. నిజంగా 2 డేస్లో ఈజీగా అయిపోయినాయి అనమాట, ఎండిపోయినాయి ఈజీగా గలగల్లాడుతూ. మీరు కూడా ట్రై చేయండి. మనం ఎండలో పెట్టే అవసరం లేదు, ఇలా ఫ్యాన్ గాలికి పెట్టేసి కూడా ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. నాకు అది ఆ బ్యాగ్ కవర్ అయితే సరిపోలేదు, ఇంకో కవర్ కూడా వేసాను. చూసారా ఇలా ఎండిపోతాయి అనమాట. 2 డేస్కి ఇలా అయిపోయినాయి, గలగల్లాడుతూ అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక పువ్వుల్లా వచ్చేసినాయి. చూసారా ఎంత బాగున్నాయో, మల్లెపూల్లా ఉన్నాయి కదా. మల్లెపూలు తింటామా? లేదు కదా, వడియాలు తింటాం. మల్లెపువ్వు లాంటి వడియాలు తినేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి. ఇంత ఈజీగా సింపుల్గా అయిపోతున్నాయి కదా.
మరి మీరు ట్రై చేయకుండా ఉంటారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో? ఇలా కొంచెం ఆయిల్ అయినా కూడా మనం వేసుకోవచ్చు అనమాట, ఇంత చిన్నగా వేసుకున్నట్లయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. పప్పులోకి చాలా బాగుంటుంది, సూపర్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పు. పార్వతి వైబ్స్. Thank you for watching.